మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. వక్త్ నే కియా క్యా హసీ సితం, తుమ్ రహే న తుమ్, హమ్ రహే న హమ్. ఈ పాట ఎక్కడైనా విన్నారా? పోనీ ఏ महलों ये तख्तों ये ताजों, अगर ये दुनिया मिल भी जाए तो क्या है. ఈ పాట ఎక్కడైనా విన్నారా? లేదు. జిన్హే నాజ్ హై ఇందు పర్ ఓ కహా హై ఓ కహా హై ఓ కహా హై, ఈ ప్రశ్నలు ఎక్కడైనా ఏ పాటలోనైనా విన్నారా? హిందీ సినిమాలు చూడడం అలవాటు ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా నేను ఇప్పుడు ప్రస్తావించిన పాటల్లోని కొన్ని వాక్యాలు ఉన్నాయే, అవి విన్న వెంటనే వారి హృదయాల్లో ఒక బొమ్మ మెదిలే ఉంటుంది, కదిలే ఉంటుంది, వెలిగే ఉంటుంది. ఆ బొమ్మ ఎవరో కాదు, గురుదత్. గొప్ప దార్శనికత కలిగిన దర్శకుడు, గొప్ప నటనా వైభవంతో భారతీయ సినిమాకు ఇదిగో హీరో ఇలా ఉండాలి అని నిరూపించినటువంటి నటుడు, మంచి నిర్మాత. ఆయనే గురుదత్. భారతీయ సినిమాను అంతర్జాతీయ తెర మీద వెలిగించినటువంటి దర్శకుడు. మొత్తం ప్రపంచ సినిమాల్లో ఒక 100 మంచి సినిమాలు తీశారట. అవి ఏమిటి? ఒక 100 సినిమాలు తీస్తే గార్డియన్ పత్రిక, సైట్ అండ్ సౌండ్ మ్యాగజైన్, అలాగే టైమ్స్ మ్యాగజైన్, ఇవి కలిపి ప్రపంచంలో 100 సినిమాలు ఏరితే అందులో ప్యాస ఒకటి ఉంది. ఆ ప్యాస తీసినటువంటి వాడే గురుదత్. 1957లో ప్యాస తీసాడు ఆయన. 50స్లో భారతీయ సినిమాని ఒక రేంజ్కి తీసుకువెళ్ళినటువంటి వాడు. అటు ఫక్తు కమర్షియల్ సినిమాలు, ఇటు సత్యజిత్ రే లాంటి వాళ్ళు కమర్షియల్కి ఆపోజిట్గా సామాజిక విప్లవ చైతన్యంతో ఉన్నటువంటి సినిమాలు, క్లాసిక్ మూవీస్ తీస్తున్నటువంటి దశలో మాధ్యమికంగా భారతీయ యువకుడి ఆత్మను వెండి తెర మీద అద్దినటువంటి ఒక ప్యారలల్ సినిమాని చూపించినటువంటి మహానటుడు, దర్శకుడు గురుదత్. ఇప్పుడు ఆ గురుదత్ గురించి నేను ఎందుకు చెప్తున్నాను మీకు అంటే, గురుదత్ మీద భారతీయ భాషల్లో అన్ని భాషల్లోనూ చాలా పుస్తకాలు వచ్చాయి. ఎన్నో ఇంటర్వ్యూస్, డాక్యుమెంటరీస్ వచ్చాయి. కానీ మన తెలుగులో మాత్రం ఏవో చిన్న వ్యాసాలు, ఏదో ఆయన సినిమాలకు సంబంధించినటువంటి చిన్న ఆర్టికల్స్ తప్ప పెద్ద పుస్తకంలో ఒక విస్తారంగా ఆయన గురించి, ఆయన సినిమాల గురించి ఒక విపులమైనటువంటి విస్తృతమైనటువంటి అధ్యయనంతో, పరిశీలనతో రాలేదు. ఆ పుస్తకం ఈ మధ్యనే నా కంటబడింది. ఇది ఆ పుస్తకం, గురుదత్. దీనికి క్యాప్షన్ ఏమని పెట్టారు అంటే, ఓ వెన్నెల ఎడారి. గురుదత్ ఓ వెన్నెల ఎడారి. ఈ పుస్తకాన్ని ఇంత విస్తృతమైనటువంటి పరిశీలనతో, అధ్యయనంతో, గురుదత్ అంటే అపారమైనటువంటి ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో పి జ్యోతి అనే ఆవిడ ఈ పుస్తకాన్ని పరిశోధించి గురుదత్ గురించి మనకు ఎంతో అద్భుతమైనటువంటి ఈ పుస్తకాన్ని అందించారు. ఇక ఈ పుస్తకం చదివిన తర్వాత మీకు చెప్పకుండా ఎలా ఉండగలను నేను? ఎన్నెన్నో పుస్తకాలు పరిచయం చేస్తున్నాను కదా మిత్రులారా. ఈ పుస్తకంలో ఏముంది, ఏమిటి అనేటటువంటి విషయాల గురించి చెప్పేటప్పుడు ఒక్క మాట మీకు ముందు చెప్పాలి. గురుదత్ అంటే పిచ్చి ఉండాలి, గురుదత్ అంటే ప్రేమ ఉండాలి, గురుదత్ అంటే పడి చచ్చిపోయే అంత అభిమానం ఉండాలి. అప్పుడు మనం గురుదత్ సినిమాలని ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా చూస్తాం. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, పదే చూస్తాం. అలాంటి ప్రేమ, పిచ్చి, అభిమానం ఆయన మీద లేకపోతే
ఈ పుస్తకాన్ని మీరు చదివి ఎంజాయ్ చేయలేరు. ఎందుకంటే ఆయన సినిమాలు చూసి ఉండరు కాబట్టి. కాబట్టి ముందుగానే మీకు నేను ఇచ్చేటటువంటి సజెషన్ ఏమిటంటే, ముందుగా ఈయన సినిమాలు చూడండి. గురుదత్ సినిమాలు తప్పనిసరిగా చూడండి. ఆ సినిమాలు చూసిన తర్వాత ఒకటికి 10 సార్లు మీకు కొన్ని సినిమాలు చూడాలనిపిస్తుంది. ఆ సినిమాలు కూడా చూసిన తర్వాత మీ మనసారా సంతృప్తిగా కడుపు నిండేంతగా సినిమాలు చూసి అప్పుడు ఈయన కోసం తెలుగులో వచ్చిన ఈ పుస్తకం చూడండి. ఇంగ్లీష్లో చాలా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే గురుదత్ గురించి చాలా విస్తృతమైనటువంటి అధ్యయనం చేసి కిరణ్ ప్రభ అనే మిత్రులు తెలుగులోనే ఆయన టాక్ షోలో 7-8 ఎపిసోడ్స్ చేశాడు. మీరు కిరణ్ ప్రభ టాక్ షో అని కొట్టండి, యూట్యూబ్లో వచ్చేస్తాయి. అద్భుతమైనటువంటి విషయాలు ఆయన చెప్పారు. మిత్రులారా, గురుదత్తు సినిమాల్లో విషాద నాయకుడిగా కనిపిస్తాడు. జీవితంలోనూ కూడా విషాదాన్నే మూటగట్టుకున్నాడు. విషాదాంతంగానే తన జీవితాన్ని ముగించుకున్నాడు. 39 సంవత్సరాల వయసులోనే ఆత్మహత్య చేసుకొని వెళ్ళిపోయాడు. బహుశా ఆయన ఆత్మహత్య చేసుకొని ఉండకపోతే ఆయన మీద ఇంతగా దృష్టి అందరిది పడేదా అనే ఒక ప్రశ్న చాలామంది వేస్తారు. కానీ ఆయన తీసినటువంటి సినిమాలు, ఆయన ఉన్నాడా బ్రతికాడా ఎప్పుడు చచ్చిపోయాడు అనేటటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఆయన సినిమాలు ఎప్పుడో ఒకప్పుడు వెలికి వచ్చేవి, వెలుగు చూసేవి, ప్రపంచమంతా ఆ సినిమాలు వెలుగు నింపేవి. ఆయన చనిపోయిన 64లో ఆయన చనిపోతే ఆయన చనిపోయిన 20 సంవత్సరాలకు కానీ అది కూడా విదేశీ ప్రముఖ దర్శకులు, అలాగే చిత్ర పరిశ్రమలో ఆరితేరినటువంటి ఫ్రెంచ్, జర్మనీ మొదలైనటువంటి విదేశీ ప్రముఖులు గురుదత్ గురించి పొగడడం మొదలుపెట్టి, గురుదత్ గురించి వ్యాసాలు రాయడం మొదలుపెట్టిన తర్వాత ఇక్కడ మన వాళ్ళకి చీమ కుట్టినట్టు అయింది. అప్పుడు గురుదత్ సినిమాల మీద దృష్టి పెట్టారు. గురుదత్తు బ్రతికి ఉన్న కాలం కంటే కూడా ఆయన చనిపోయిన 20 సంవత్సరాల తర్వాతే గురుదత్ గురించి ఎక్కువగా అందరికీ తెలవడం ప్రారంభించింది. నాకైతే నేను హిందీ తెలిసిన తరువాత మొట్టమొదటిగా నేను చూసింది గురుదత్ సినిమా చూసింది ప్యాస. ఒకసారి చూశాను, మరోసారి చూశాను. ఇప్పటికీ ఎప్పుడైనా ఒక్కడినే ఉంటే, ఇంట్లో ఎదురుగా టీవీ ఉంటే నేను గురుదత్ సినిమా ప్యాస పెట్టుకొని చూస్తాను. మీరు ముందుగా ఆ సినిమాల పేర్లు మీకు చెప్తాను. తప్పనిసరిగా ప్యాస అనే సినిమా చూడండి. అలాగే ఆయన తర్వాత అంటే చివరిలో దర్శకుడిగా ఆయన చివరి సినిమా కాగజ్ కే ఫూల్ అంటే కాగితం పూల్. ఆ సినిమా చూడండి. ఆ సినిమా ఆయనకు చాలా నిరుత్సాహాన్ని మిగిల్చింది. ఆ సినిమాని దుమ్మెత్తిపోశారు విమర్శకులందరూ కూడా. అదేం సినిమా అని. ఇక ఎప్పుడూ నేను దర్శకత్వం చేయను అని చెప్పేసి భీష్మించుకు కూర్చున్నాడు. ఆ సినిమా తీసిన దాదాపు ఒక 7 ఏళ్లకే లేదా 5 ఏళ్లకే ఆయన చనిపోయాడు. సరే, ఆయన చనిపోవడానికి సినిమాలో ఎదురైనటువంటి వైఫల్యమా ఏమిటి అనేటటువంటిది, లేదా ఆయన జీవితమా, ఆయన ప్రేమ జీవితమా, ఆయన ప్రేమలో వైఫల్యమా, దాంపత్య జీవితంలో వైఫల్యమా, ఆ విషయాలన్నీ పక్కన పెడితే ముందు మీకు ఆయన తీసినటువంటి సినిమాల లిస్టు ఒకటి చెప్పిన తర్వాత అప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్తాను. దర్శకుడిగా చెప్పాను కదా ముందు, 3 సినిమాలు అయితే తప్పనిసరిగా చూడండి. ప్యాస నెంబర్ 1, తర్వాత సాహెబ్, బీబీ ఔర్ గులాం. ఈ సినిమా చూడండి. 1962లో ఆయన నిర్మాతగా ఉండి తీసినటువంటి సినిమా ఇది. అలాగే కాగజ్ కే ఫూల్ చెప్పాను కదా. ఆయన బ్రతికుండగా కాగజ్ కే ఫూల్ని తిట్టినటువంటి వాళ్ళు, ఆయన్ని తెగడినటువంటి వాళ్ళు అందరూ కూడా తరువాత ప్రపంచంలో ఎక్కడ చలనచిత్రోత్సవాలు జరిగినా ఈ కాగజ్ కే ఫూల్ ప్రదర్శింపబడుతుంది.
ప్యాస ప్రదర్శింపబడుతుంది. ఆ తర్వాత మన వాళ్ళకి కాగజ్ కే ఫూల్ ఎంత గొప్పదో అర్థమైందనమాట. మిత్రులారా, ఇటీవలనే 2022 అనుకుంటా దుల్కర్ సల్మాన్ హీరోగా, ఆయన దర్శకుడి పేరు గుర్తు రావట్లేదు, ఆయన తీశాడు చుప్ అనేటటువంటి సినిమా. ఇదే ఈ కాగజ్ కే ఫూల్ సినిమా మీద ఆనాడు విమర్శకులు ఎంత దుర్మార్గంగా దుమ్మెత్తిపోశారో దానికి ప్రతీకారంగా ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా లాగా ఈ సినిమా తీశారు. అంటే ఇప్పటికీ కూడా గురుదత్ చనిపోలేదు. గురుదత్ చాలామంది హృదయాల్లో అలా అలా వెలుగులు చిమ్ముతూనే ఉన్నాడు. ఈయన దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా ఉన్నటువంటి సినిమాలు ఏమిటంటే బాజ్ సినిమా, అలాగే ఆర్పార్, తర్వాత మిస్టర్ అండ్ మిసెస్ 55, అలాగే కాగజ్ కే ఫూల్. దర్శకుడు, నటుడు, నిర్మాత, ఇప్పుడు నేను చెప్పినటువంటి సినిమాలన్నీ కూడా. కేవలం దర్శకుడిగా ఉన్నటువంటి సినిమాలు ఏమిటాయా అంటే బాజీ, జాల్, సైలాబ్. నిర్మాతగా సిఐడి, సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇందులో చాలా ఉన్నాయన్నమాట. సినిమా దేవానంద్ హీరోగా, ఆయన దేవానంద్, గురుదత్ గొప్ప మిత్రులు. ఆ తర్వాత నిర్మాతగాను తాను నటించి కూడా తీసినటువంటి అద్భుతమైనటువంటి సినిమాలు 2 ఉన్నాయి. చౌదవి కా చాంద్, సూపర్ డూపర్, ఇప్పటికీ కూడా భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇప్పటికీ మైలురాళ్ళులా నిలిచిపోయేటటువంటి 2 సినిమాలని ఆయన నిర్మాతగా ఉన్నాడు, ఆయన హీరోగా నటించాడు కూడా. చౌదవి కా చాంద్ ఒకటి, అలాగే సాహిబ్ బీబీ ఔర్ గులాం. సాహిబ్ బీబీ ఔర్ గులాంలో గురుదత్ నటన, వహీదా రెహమాన్ నటన కంటే కూడా అద్భుతంగా మీనా కుమారిని చూడొచ్చు అక్కడ. సాహిబ్ బీబీ ఔర్ గులాం ఇది స్వాతంత్ర్యోద్యమ కాలం నాటి, అంతకుముందు కాలం నాటి రాజులు, వారి సంస్థానంలో ఉండేటటువంటి రాణులు, వాళ్ళకి వాళ్ళ భర్తలకి మధ్య ఉండేటటువంటి వైరుధ్యాలు, ఘర్షణలు, ఈ నేపథ్యంలో అప్పటి బాల్య వివాహాలు, ఆ బాల్య వివాహాల కారణంగా జరిగినటువంటి కల్లోలాలు, వీటినన్నిటినీ తీసుకొని కథావస్తువుగా మలిచి సాహిబ్ బీబీ ఔర్ గులాం సినిమా తీశాడు గురుదత్. అందరికంటే కూడా మీనా కుమారి యాక్షన్ అద్భుతం. సరే, ఇక గురుదత్ సరే, వహీదా రెహమాన్ సరే. ఆయన సినిమాల్లో, అన్ని సినిమాల్లో చాలా వరకు వహీదా రెహమాన్ ఉంటుంది. ఆయనకి వహీదా రెహమాన్కి మధ్య ఏదో సంబంధం ఉంది, ప్రేమ సంబంధం. ఆ కారణంగానే అటు భార్యను వదులుకోలేక, ఇటు వహీదాని సొంతం చేసుకోలేక సతమతమై జీవితంలో విఫలమై విషాదంగా తన జీవితాన్ని అంతం చేసుకున్నాడని చెప్పి చాలామంది చెప్తారు. అలాగే గురుదత్ చనిపోయిన తర్వాత వేరే నటులతో ఆయనతో మొదలుపెట్టి వేరే నటులతో పూర్తి చేసినటువంటి సినిమాలు అయితే బహారే ఫిర్ భీ ఆయేంగే 1968లో రిలీజ్ అయింది. లవ్ అండ్ గాడ్ 1986లో వచ్చింది. ఈయన కేవలం నటుడుగా ఉన్నటువంటి సినిమాలు కొన్ని ఉన్నాయి. 12 o'clock 1958, కాలా బజార్, సౌతేలా బాయి, భరోసా, బహురాణి, సుహాగన్, సాంజ్ ఔర్ సవేరా. మిత్రులారా, ఇవి. ఇకపోతే ఈ పుస్తకంలో పి జ్యోతి అనే ఆమె గురుదత్ గురించి ఎంత అద్భుతంగా చెప్పారంటే, ఒక్కొక్క సినిమాను తీసుకొని ముఖ్యమైనటువంటి సినిమాలు, ప్రధానంగా కాగజ్ కే ఫూల్ కానీ, ప్యాసా కానీ, అలాగే సాహిబ్ బీబీ ఔర్ గులాం సినిమా కానీ, వీటి గురించి చాలా విస్తారంగా రాసిందారు. ప్యాసా గురించి అయితే బహుశా గురుదత్ కూడా అంత విస్తారంగా స్క్రిప్ట్ రాసుకున్నాడా అనిపిస్తుంది అన్నమాట. అలాగే కాగజ్ కే ఫూల్ గురించి ఒక్కొక్క సన్నివేశాన్ని తీసుకొని ఆ సన్నివేశాన్ని ఎలా చిత్రీకరించాడు, ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ ఆవిడ విశదీకరించినటువంటి తీరు ఎంత అధ్యయనం చేసింది, ఎంత పరిశీలన చేసింది. పరిశీలన, అధ్యయనంతో పాటు గురుదత్తుని ఎలా అర్థం చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనకు ఎంత చక్కగా చెప్పింది అనేది ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు అర్థమైందనమాట. మిత్రులారా, నేను నిజంగా చెప్పాలంటే గురుదత్ జీవితం ఏమిటో తెలియకముందే, గురుదత్ 39 సంవత్సరాలకే చనిపోయాడన్న విషయం, ఆత్మహత్య చేసుకొని చనిపోయాడన్న విషయం తెలియకముందే, ఆయన భార్య గీతాదత్ లతా మంగేష్కర్, ఆశా భోంస్లే కంటే ముందు ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక
ఆ, ఏలినటువంటి ఒక వెలుగు వెలిగింది. ఆమె గురుదత్తుకి భార్య అని, ఈ విషయాలు ఏమీ తెలియదు. ఆమెకి గురుదత్తుకి చివరిలో ఘర్షణ వచ్చిందని, ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె, ఆ ఇద్దరు కొడుకుల్లో పెద్ద కొడుకు కూడా ఆత్మహత్య చేసుకునే చనిపోయాడని తండ్రిలాగా, ఈ విషయాలన్నీ ఏమీ తెలియకముందే ప్యాస ఎప్పుడైతే చూశానో, చూసిన వెంటనే గురుదత్ సినిమాలన్నీ చూడాలని చెప్పి అన్నీ చూశాను. అలాగే మాటి మాటికి చూస్తూ ఉన్నాను. ఎప్పుడు ఆయన జీవితం మీద నాకు ఆసక్తి కలిగిందంటే, కిరణ్ ప్రభ గారు గురుదత్ మీద చేసినటువంటి ఆ 7-8 ఎపిసోడ్లు విన్నాక, ఓహో ఇంత విషాదం ఉందా అనిపించింది అన్నమాట. గురుదత్ సినిమాల్లో ఒక భారతీయ సగటు యువకుడు అటు పేదరికంతో కొట్టుమిట్టాడుతూ, ఇటు ప్రపంచంలో ఉన్నటువంటి స్వార్థపరత్వం, డబ్బు పిచ్చి, మనుషుల్లో డబ్బు పిచ్చి, ఈ డబ్బు పిచ్చితో స్వార్థంతో మానవీయ బంధాలు ఎలాగ తెగిపోతున్నాయో, ఎలా కుదేలైపోతున్నాయో, వీటికి అటు పేదరికానికి, ఇటు తన స్వచ్ఛమైనటువంటి హృదయంతో ఈ ప్రపంచాన్ని చూసేటటువంటి దృష్టికి ఈ మధ్య జరిగేటటువంటి ఘర్షణ ఉంటాయి. ఈ ఘర్షణ అంతటినీ కూడా ప్రేమకు ముడిపెట్టి ఒక అమాయకమైనటువంటి యువకుణ్ణి, భారతీయ యువకుణ్ణి మన ముందు ఉంచుతాడు ఈ సినిమాల్లో. ప్యాసాలో అంతే, అమాయకమైనటువంటి గొప్ప కవి. కానీ ఆయన కవిత్వాన్ని ఆయన బతికుండగా ఎవరు కూడా నెత్తి మీద పెట్టుకోరు, కనీసం పట్టించుకోరు, తృణీకరిస్తారు. ఆయన చనిపోయాడని తెలిసిన తర్వాత ఆయన్ని ఆకాశానికి ఎత్తుతారు. అలాంటి సందర్భంలో నేను బ్రతికే ఉన్నానని చెప్పడానికి కూడా ఆయనకి నోరు రాదు. వద్దు, ఈ మతలబ్కి దునియా ముందు చెప్పానే నేను, ఈ మెహలం, ఈ తాజం, ఈ తఖ్తం అంటే ఈ భవనాలు, ఈ సింహాసనాలు, ఈ కిరీటాలు, ఈ మతలబుల దునియా, ఇదంతా కూడా స్వార్థం. ఈ ప్రపంచం మళ్ళీ నేను బతికి ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టి ఏం చేయాలని చెప్పేసి వీటిని అన్నిటినీ కాదని చెప్పేసి తృణీకరించి ఆయన వెళ్ళిపోతాడు ఆ సినిమాలో. కథానాయకుడు అతని పేరు విజయ్. దాన్ని మల్లెపువ్వుగా మన వాళ్ళు వి మధుసూదన్ రావు గారు తీశారు. దీని గురించి ఇంతకుముందు ప్యాస, మల్లెపువ్వు గురించి నేను ఒక కంపారిటివ్ స్టడీగా ఒక వీడియో చేశాను. అప్పటికి నేను ఈ పుస్తకం చదవలేదు. కానీ ఈ పుస్తకం చదివిన తర్వాత పి జ్యోతి గారు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. ఆ స్థాయిని అందుకోలేకపోయారు. గురుదత్ స్థాయిని కానీ, ఆ ప్యాసాలో సాహిర్ లూధియాన్వి రాసినటువంటి ఆ పాటల స్థాయిని కానీ మన మల్లెపువ్వు అందుకోలేకపోయింది. ప్యాస మీరు చూడకపోతే హిందీలో మల్లెపువ్వు బాగుంటుంది. ఎందుకంటే నేను ప్యాస కంటే చిన్నప్పుడు కవిత్వం అంటే ఇష్టం కాబట్టి మల్లెపువ్వు చూశాను అన్నమాట. చాలా గొప్పగా ఆ సినిమా తీశాడు. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా కూడా ఒక మతలబ్కి దునియా అయిపోయింది. తన స్వార్థం తప్ప ఇంకా ఏమీ లేదు. అలాంటి ఈ ప్రపంచాన్ని నేను తృణీకరిస్తాను అని చెప్పాడు ఆ ప్యాసాలో. కాగజ్ కే పూల్, ఇదంతా కూడా మనం ఏవైతే పువ్వులుగా నమ్ముతున్నామో, ఏదైతే సుగంధంగా నమ్ముతున్నామో, ఇవి నిజమైన పువ్వులు కాదు, ఇవి కాగితం పువ్వులు. ఒక అద్భుతమైనటువంటి దర్శకుడు తన ముందే తన జీవితం, తను కష్టపడి నిర్మించుకున్నటువంటి చలనచిత్ర జీవితం ప్రేమతో సంఘర్షణలో పడి ఎలా కుదేలైపోతుందో, అందులో కూడా వహీదా రెహమాన్, గురుదత్ వీళ్ళ నటన చూసి తీరాలి. అద్భుతమైనటువంటి సినిమా. అక్కడ కూడా తృణీకార భావమే ప్రపంచంతో. ఇక సాహెబ్, బీబీ ఔర్ గులాం గురించి మీకు నేను చెప్పాను. ఈ 3 సినిమాలు తప్పనిసరిగా చూడండి. మొత్తం మీద ఆయన ప్రపంచంతో తృణీకార భావంతో, తిరస్కార భావంతో, ఇది స్వార్థపరత్వంతో ఉన్నటువంటి ఈ ప్రపంచం మనకెందుకులే అనుకునేటటువంటి ఒక యువకుని పాత్రను మనకు సినిమాల్లో చూపించాడు. అలాగే నిజ జీవితంలో కూడా తన జీవితాన్ని విషాదంగా ముగించుకొని ఆయన కూడా అంతే తృణీకార భావంతో, ఈ ప్రపంచం పట్ల అంతే తిరస్కార భావంతో వెళ్ళిపోయాడు, ముగించేసుకున్నాడు 39 ఏళ్లకే. మిత్రులారా, నిజంగా ఆయన మరణానికి ఆయన భార్య గీతాదత్తే కారణం. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గొప్ప గాయని ఆమె కారణమా
లేకపోతే వహీదా రెహమాన్ కారణమా? నిజంగా ఆయన అంత చిన్న వయసులో ఆత్మహత్య చేసుకోబట్టే ఆయనకి ఇంత పేరు వచ్చిందా అంటే నేను నమ్మను, ఆ మాటని నేను విశ్వసించను. చాలామందికి ప్రపంచంలో గొప్ప గొప్ప తత్వవేత్తలు, రచయితలు, కవులు, కళాకారులు చనిపోయిన తర్వాతే ఆయనకి వాళ్ళకి పేరు వచ్చింది. అలాగే గురుదత్తు ఆత్మహత్య చేసి చనిపోయినా చనిపోకపోయినా జీవితం అంతా బ్రతికి ఉన్నా ఆయన సినిమాలు మాత్రం ఎప్పటికీ బ్రతికే ఉండేవి, ఉంటావి, ఇప్పుడు కూడా ఉన్నాయి, ఇక ముందు కూడా ఉంటాయి. కానీ విషాదం ఆయన్ని వెన్నాడింది, వెంటాడింది, వేటాడింది. విషాదంతోనే వెళ్ళిపోయాడు. ఆయన విషాదమే ఆయన విజయమా? నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఈ వీడియోకి తమ్మనేలు కూడా అదే పెట్టాను. విషాదమే ఆయన విజయమా లేదా విజయమే ఆయన విషాదమా? మిత్రులారా, విషాద విజయం గురుదత్ జీవితం. అందుకనే తప్పనిసరిగా మీరందరూ గురుదత్ సినిమాలు ముందు చూడండి. తర్వాత ఇంత అద్భుతమైన పుస్తకాన్ని మనకు అందించారు పి. జ్యోతి గారు. ఈ పుస్తకాన్ని అందరూ కూడా తెప్పించుకొని చదవండి. ఈ పుస్తకాన్ని అనల్పా బుక్ కంపెనీ వాళ్ళు వేశారు. ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది ఏమిటి అనేటటువంటిది నేను ఆ ఫోన్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. తప్పనిసరిగా ముందు గురుదత్ సినిమాలు చూడండి, తర్వాత ఈ పుస్తకాన్ని మీరు తప్పనిసరిగా చదువుతారని ఆశిస్తున్నాను. ఇంత మంచి పుస్తకాన్ని ఇచ్చినటువంటి పి. జ్యోతి గారికి, ఇంత పరిశీలనాత్మకంగా రాసినటువంటి పి. జ్యోతి గారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. గురుదత్ అభిమానుల అందరి తరపున ఆమెకు నా ధన్యవాదాలు తెలుపుతూ, విషాద విజయం గురుదత్ జీవితం. తప్పనిసరిగా ఈ వీడియో మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ మిత్రులారా.